హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ మీతో అంటే మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యేలా ఉండాలని చెప్పి హెయిర్ స్పా అయితే చూపించబోతున్నాను. అంటే సెలూన్స్కి వెళ్ళి ఒక బ్యూటిషియన్ అయ్యి సెలూన్స్కి రాకుండా ఇంట్లోనే చేసుకోండి అని అయితే నేను సజెస్ట్ చేయను. కానీ కొంతమంది ఉంటారు కదా, అంత అమౌంట్ సెలూన్స్కి పార్లర్స్కి పెట్టుకోలేరు. సో వాళ్ళ కోసం అయితే ఈ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ యూజ్ అవుతుందని అయితే డెఫినెట్గా అనుకుంటున్నాను. ఇదేంటంటే అంటే ఇందులో చాలా బ్రాండ్స్ ఉంటాయి, బట్ ఇదైతే అన్ని హెయిర్స్కి అండ్ లారియల్ బ్రాండెడ్ కదా, లారియల్ ప్రొఫెషనల్ అనమాట. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు, నేను నా స్టూడెంట్స్కి చెప్తున్నాను, ఎలాగో చెప్తున్నాను కదా, మీకు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ కొంచెం క్వాలిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ క్రీమ్ అప్లై చేసుకుంటాము. క్రీమ్ వేసుకు హాయ్ గైస్, ఈరోజు మీకు ఒక యాప్ కోసం చెప్తామని అయితే వచ్చాను. అదేంటంటే మోసబెట్ అనమాట. దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి బ్లెండల్ మెకానిమల్ అనమాట. ఇందులో గేమ్స్ ఆడి అమౌంట్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిగ్ బాస్ లింక్ జరుగుతుంది కదా, అందులో జాయిన్ అయిన ద్వారా మనకి 25,000 బోనస్ వస్తుంది. అండ్ ఇందులో ఇంకా 24/7 కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్లే ఫ్యాంటసీ లీగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లే ఫ్యాంటసీ అండ్ డ్రీమ్ 11 అని పెట్టుకొని అందులో కూడా అమౌంట్ని ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ అమౌంట్ అంతా మనం ఫోన్పే అండ్ యూపీఐ ద్వారా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ వాటి లింక్స్ అన్ని పెడతాను, మీరు కూడా వెళ్ళి వాడండి. ఫస్ట్ హెయిర్ వాష్ చేసుకుంటాం. నీట్గా హెయిర్ వాష్ చేసుకొని ఇందులో 2 ప్రాసెస్లో చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని డాండ్రఫ్ ఉందనుకోండి, స్కాల్ఫ్ ఓపెన్ చేసి మొత్తం డాండ్రఫ్ మొత్తం క్లీన్ చేస్తాం. ఇలాంటి కోంబ్ ఉంటుంది కదా, పెడల్ సంథింగ్ ఏ కోంబ్, బ్యాక్ కోంబ్ కాదు, ఇలా ఉండే కోమ్స్తో మొత్తం క్లీన్ చేసుకుంటాం. డాండ్రఫ్ అంతా క్లీన్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటాం. ఆయిల్ అప్లై చేసి ఫుల్గా హెడ్ మసాజ్ చేసి తర్వాత హెయిర్ వాష్ చేస్తాం. లారియల్ షాంపూ ఆర్ మీరు డైలీ ఏ షాంపూ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూతో నీట్గా ఎక్కడ కూడా ఆయిల్ ఉండకుండా నీట్గా ఒక 1-2 బాత్స్ అయినా చేసి హెయిర్ మొత్తం ఆయిల్ అంతా తీసేసి తర్వాత ఆ వెట్ హెయిర్ ఆల్మోస్ట్ తడిగా ఉంది చూడండి నా హెయిర్, ఇది వెట్ హెయిర్తోనే చెయ్యాలి, డ్రై హెయిర్తో అస్సలు చేయకూడదు. ఇన్ కేస్ హెడ్ మసాజ్ చేయకుండా డైరెక్ట్గా హెయిర్ స్పా చేసుకోవాలి అనుకున్నా సరే మీరు ఫస్ట్ హెయిర్ వాష్ చేసుకొని ఆ హెయిర్ వాష్ మీద ఈ క్రీము తను ఒకసారి ఎలా అప్లై చేస్తుందో చూపిస్తాను. అలా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఇది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్రీమ్ వేసుకుంటాము. ఇది యాంపిల్ అనమాట, యాంపిల్ అంటారు. ఇది కూడా లారియల్ది తీసుకున్నాను, ది యాంటీ డాండ్రఫ్. 3 టైప్స్ ఆఫ్ యాంపిల్స్ ఉంటాయి. ఒకటి స్మూత్నింగ్కి, ఒకటి డాండ్రఫ్కి, ఒకటి హెయిర్ ఫాల్కి. మనం చెక్ చేసుకుంటాం మన హెయిర్ని, డాండ్రఫ్ ఉందా మనకి అర్థమైపోతుంది. ఎవరి కాల్ చేసుకున్నట్టయితే వాళ్ళకి అర్థమైపోతుంది కదా వాళ్ళ హెయిర్ కండిషన్స్ ఏంటో. ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే హెయిర్ ఫాల్ యాంపిల్ వేసుకుంటాం. స్మూత్నింగ్గా కావాలి అనుకుంటే స్మూత్నింగ్ది యాంపిల్ ఉంటుంది. ఇది 100 రూపీస్ అనుకుంటా. యాంపిల్ ఒక్కటే 100 రూపీస్. ఒక 2 times 3 timesకి వస్తుంది ఇది. అండ్ ఇంకొకటి ఏంటి, డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ యాంపిల్ వేసుకొని ఇందులో అంటే డైరెక్ట్గా స్కాల్ప్ వేసుకొని చిన్న లైట్గా మసాజ్ చేసుకొని దానిపైన క్రీమ్ అప్లై చేసుకుంటే బెటర్ అని నా ఆప్షన్. ఎందుకంటే నార్మల్గా బయట ఎలా చేస్తారంటే డైరెక్ట్గా క్రీమ్స్లో వేసేసి ఈ క్రీమ్లోని ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసేసి అప్లై చేస్తారనమాట. అలా కాకుండా డైరెక్ట్గా స్కాల్ఫ్కి అప్లై చేసేసి మసాజ్ చేసుకొని దానిపైన క్రీమ్ పెట్టుకుంటే బెటర్. అది యాంపిల్ ఎందుకైతే యూజ్ చేస్తున్నామో దానికి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాల్సినవన్నీ చెప్పానా? ఓకే. క్రీమ్ ఫుల్గా అప్లై చేసేస్తాము. అప్లై చేసేసి అందులో కూడా ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే చేస్తే అది స్ట్రైట్గా ఉండడం హెయిర్ అండ్ రీగ్రోత్ అవుతుంది. ఇది జస్ట్ మెయింటెనెన్స్ కోసం. హెయిర్ స్మూత్ అవుతుంది, సిల్క్ స్మూత్గా కొంచెం హెల్దీగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ట్రెండింగ్లో అంటే హెయిర్ స్పాయే ఉంది. ఆల్మోస్ట్ ఎవరికి తెలియకుండా లేదు, అందరూ ఇప్పుడు ప్రజెంట్ హెయిర్ స్పా చేయించుకుంటున్నారు.
హెయిర్స్కి ఏం చేయించుకోవాలో అర్థం కాక అంటే హెయిర్కి అప్పుడంటే హెన్నాస్, కండిషనర్ హెన్నాస్ ఇవన్నీ పెట్టుకుంటున్నారు కదా, హెయిర్ థిక్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ ఉండకుండా. ఆ ప్యాక్స్ ఏం కాకుండా హెయిర్ స్పా చాలా బెటర్, మంచిది. ఒకసారి ట్రై చేయండి, ఫస్ట్ రిజల్ట్ చూడండి. చాలా మెంబర్స్ 15 డేస్కి ఒకసారి, వన్ వీక్ కాదు 15 డేస్కి ఒకసారి కంపల్సరీ చేయించుకుంటారు. మీరు చేయించుకోకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అని. అందుకే చెప్పాను మళ్ళీ యాంపుల్ వేయాలి కదా, అందుకే ఫస్ట్ వేస్తున్నాను. సో వీడియో స్టార్ట్ తీద్దాం అనుకోలేదు, అందుకే దరిద్రంగా ఉన్నాను, ఏమనుకోకండి. ఏం చెప్తున్నాను, క్రీమ్ అప్లికేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఎవరి కాళ్ళు అయితే చేయించుకోలేరు. అది మీకు చూపించమంటే, అంటే సెల్ఫ్ చేసుకోవాలి అక్క, ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేసి చూపించు అంటే అది కూడా నేను చూపిస్తాను. ఒక లా తీసుకొని 2 పార్టిషన్స్ తీసుకొని ఫ్రంట్కి వేసుకొని అలా కూడా మనం హెయిర్ స్పా చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలా చూపించాలి అంటే కమెంట్ చేయండి, నేను ఆ కమెంట్స్ బట్టి ఆ వీడియో కూడా ఒకసారి ట్రై చేస్తాను. అంటే ఇలాంటివి అందరికీ ఇంట్రెస్ట్ ఉండవు కదా, అందుకని చెప్పి మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ క్రీమ్ అప్లై చేసి నీట్గా దానికి చూడండి, ఒకసారి పార్టిషన్ చూడండి. దీక్షిత ఇలా ఇచ్చి నాకు పర్లేదు, ఇలా పట్టుకుంటాను ఇచ్చి, తను చూడదు కదే. బయట రెస్టారెంటా? మన రెస్టారెంట్ నేను అలా చేయను. ఏ టైంకి 2కా 1కా? నువ్వు ఇండోర్ అన్నా మొత్తం అన్ని ఇలా వచ్చాను, మళ్ళీ ఇలా అన్నీ ఇలాగే చేస్తావు.
సో క్రీమ్ అప్లికేషన్ అయిపోయింది. ఒక 5 minutes అలా క్రీమ్ హెయిర్కి అబ్జర్వ్ అయ్యేంత వరకు ఒక 5 minutes అలా ఆగి దాని తర్వాత హెడ్ మసాజ్ అనేది స్టార్ట్ చేస్తాము. సేమ్ హెడ్ మసాజ్ అనమాట. ఆయిల్ అప్లై చేసి ఏ హెడ్ మసాజ్ అయితే చేస్తామో దీనికి కూడా. కాకపోతే ఆయిల్ హెడ్ మసాజ్లో కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉంటాయి, ఇందులో అన్ని స్టెప్స్ ఉండవు అనమాట. చూడండి ఒకసారి హెడ్ మసాజ్ ఎలా చేస్తుంది. ఫేస్ మీద హెయిర్ పడుకుంది. సో హెడ్ మసాజ్ అయిపోయింది.
హెడ్ మసాజ్ అయిపోయాక మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, మళ్ళీ మీకు చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఇదేంటంటే ఇంట్లో మనకి స్టీమర్ అవైలబుల్ ఉండదు కదా, హెడ్ స్టీమర్. ఇన్ కేస్ ఫేస్ స్టీమర్ ఉన్నా మనకి హెయిర్కి వెళ్ళేలా పెట్టుకోవచ్చు. అండ్ అవేమీ మన దగ్గర అవైలబిలిటీలో లేవు అనుకుంటే వాటర్ని హాట్ వాటర్లో ఈ క్లాత్ బుంచి అది మనం హెయిర్కి టై చేసుకోవచ్చు. ఈ స్టీమ్ అనేది డైరెక్ట్గా స్కాల్ప్లోకి వెళ్తుంది ఇది ఉండేంత వరకు. నేను మీకు చూపించలోపే దాని స్టీమ్ అంతా పోయింది. జస్ట్ అలా చూపించడానికి పెట్టండి. ఓకే, సో మీకు ఎలా అది కంఫర్టబుల్ అయితే అలా పెట్టుకోండి. సో ఫుల్గా మొత్తం స్టీమ్ అంతా అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి నేను ఏం చూపించబోతున్నానంటే, ఇది నాకు అంటే ఒక్కొక్క స్కిన్స్కి ఒక్కొక్క ఫేషియల్స్ బాగుంటుంది. ఇన్ కేస్ నా స్కిన్కి ఏం బాగుంటుందో నేను అందరికీ సజెస్ట్ చేయలేను కాబట్టి అందరికీ మ్యాక్సిమం బాగుంటుంది అయితే ఫ్రూట్స్ ఫేషియల్ బాగుంటుంది. నేనైతే నాకు ఇది బాగుంటుంది. ఇది ఏంటంటే రాగా ప్రొఫెషనల్ అనమాట. నార్మల్ ఫేషియల్స్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇది ఏంటంటే ప్రొఫెషనల్గా ఉంటుంది కొంచెం ఫేషియల్. ఒకసారి ప్రాసెస్ చూపిస్తాను. క్లిన్జింగ్, గోల్డ్ క్లిన్జింగ్ ఇది లాస్ట్లో అనమాట. గోల్డ్ డే క్రీమ్ అనమాట. మొత్తం ఫేషియల్ అంతా అయిపోయాక ఇది అప్లై చేసుకొని వదిలేస్తాం. ఇన్ కేస్ బ్రైడల్ అనుకోండి, ఒక 3-2 days అది మనం యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఈ ఫేషియల్ అనేది గ్లో ఎక్కువ ఉంటుంది. ఇది గోల్డ్ మసాజ్ జెల్ అనమాట, మసాజ్ క్రీమ్. ఇదేంటి స్క్రబ్, అంత స్క్రబ్బీగా ఉండదు, చాలా స్మూత్ అండ్ స్క్రబ్ బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి టోనర్. ఇది గోల్డ్ టోనర్. ఇది సిరమ్. ఇది లాస్ట్లో ప్యాక్ మాస్క్, పీల్ ఆఫ్ మాస్క్. ఇది చాలా బాగుంటుంది, నా ఫేవరెట్. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ ఏంటి అంత డౌట్గా ఉండకండి. నేను వాళ్ళకి చెప్పడానికి మీకు అడుగుతున్నాను అంతే, వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుందని. ఫస్ట్ క్లెన్జింగ్ పెట్టండి. ఇవి స్పాంజ్ వాటర్లో పెట్టగానే దుమ్మని వస్తాయి. అవేంటి వాటర్ బాల్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు, ఆ వాటర్ బాల్స్ లాగా మళ్ళీ పెద్ద అవుతుంది. ఓకే, ఇప్పుడు నా ఫేస్కే ఫోకస్ చేయండి. దరిద్రంగా ఉంటుంది కానీ పర్లేదు, అడ్జస్ట్ అయిపోండి. ఓకే, వెట్ చేసి అంటే ఎక్కువ వాటర్ తడిపేసి చేస్తాం కదా, దీనికి అంత వాటర్ మిక్స్ పెట్టి చేయాల్సిన అవసరం ఉండదు. ఆయిలీగా వస్తుంది, అన్నీ ఆయిలీగానే. అంటే ఎక్కువ వాటర్ యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేసినా చిన్నది ఇలా ట్యాప్ చేసి మనం యూజ్ చేయాలి. ఇది చేశారా ఎప్పుడైనా మీరు?
ఇది ఫేషియల్ ఎప్పుడైనా చేశారా? చేయలేదు. ఇంట్లో నేను ట్రై చేయడమే, పోనీ మీరైనా ట్రై చేశారా ఇది? బాగా ట్రై చేయలేదు. సరే మీకు వచ్చాక నేను మరి అక్కడ అదే కదా జాబిదాబిబ్లో ఈ ఫేషియల్సే కదా యూజ్ చేస్తారు. రాగా క్లిన్జింగ్ ఇది ఫస్ట్ స్టెప్. అందరూ ఇలానే చేయాలి అని ఏమి ఉండదు, ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కరికి ఉంటుంది. అండ్ ఇలా చేస్తున్నారేంటి అని అనకండి, అది ఎవరి స్టైల్ వాళ్ళది. నేను ఇలానే నేర్చుకున్నాను. అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. ఇది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, క్లీనింగ్ అయితే ఐస్ నుంచి ఫస్ట్ ఐస్ క్లీన్ చేయాలి. తర్వాత క్రీమ్ పెట్టాక ఫస్ట్ చిన్ నుంచి పైకి వెళ్ళాలి, ఓకేనా? పైనుంచి కిందికి అలా చేయకుండా. అండ్ స్టెప్స్ అయితే ఇవన్నమాట. ఫస్ట్ నేను ఇది చేసింది, తర్వాత ఈ పార్ట్ చేసింది, తర్వాత నోస్, తర్వాత చిన్, తర్వాత ఐస్, నేను బాగానే ఉన్నానా? దరిద్రంగా కనిపిస్తున్నాను. ఇవి పర్ఫెక్ట్ స్టెప్స్ అనమాట, ఇన్ కేస్ రాలేని వాళ్ళకైతే. అండ్ ఏంటి నేను చెప్తాను అనుకున్నాను, క్లెన్జింగ్కి స్క్రబ్కి సేమ్ మసాజెస్ ఉంటాయి. మసాజ్కి కూడా ఇలానే ఉంటాయి, కాకపోతే కొంచెం రిలాక్స్గా, అది కూడా చూపిస్తాను. అండ్ సెల్ఫ్లో కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు, బట్ ఇంత గ్లో వస్తుందని అయితే నేను చెప్పలేను. అంటే ఒకరు చేసే కంటే మనకి మనం చేసుకుంటాం కదా, ఇలా రిలాక్స్డ్గా అయితేనే ఫేస్లో గ్లో అనేది వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అది కరెక్ట్గా అయ్యి ఇంట్లో కూడా ఎవరి కాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే స్క్రబ్ అనమాట. దేనికైనా మసాజ్ ఒక్కటే, అంటే క్లెన్జింగ్కి స్క్రబ్కి. ఇన్ కేస్ జెల్ ఇస్తే జెల్. హోమ్ రెమెడీస్ కూడా చెప్తా, ఇన్ కేస్ అందరికీ ఇవి యూజ్ ఉండకపోవచ్చు, కొంతమందికి యూజ్ అవ్వచ్చు. ఇన్ కేస్ అక్క ఇంట్లోనే ఉండి స్కిన్ని ఎలా మేనేజ్ చేయాలి చెప్పమంటే కమెంట్ చేస్తే అది కూడా నేను చెప్తాను, కొంచెం ఈజీ ప్రాసెస్లో. స్క్రబ్కి ప్రెజర్ ఇవ్వకూడదు, గుచ్చుకుంటుంది.
స్క్రబ్ టోనర్ అనమాట. మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయినట్టు ఒక సింగిల్ నార్మల్గా మసాజ్ అవసరం లేదు, మొత్తం ఫేస్ అంతా అబ్జర్వ్ అయినట్టు అప్లై చేసుకొని ట్యాప్ చేసి లీవ్ చేసేస్తాం ఒక 2 minutes అది డ్రై అయ్యేంత వరకు. ఐస్లోకి పెట్టకుండా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకుంటాం. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫేస్కి ట్రీట్మెంట్స్ చేస్తున్నాం కదా, అంటే ట్రీట్మెంట్ ఫేషియల్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో అంతా గ్లో వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సిరమ్ అప్లై చేయాలి. సరే, ఇప్పుడు ఒక 2 minutes డ్రై అయ్యాక సిరమ్ అప్లై చేస్తాం. పిన్ కాదు, ఓపెన్ చేసాం. ఫేస్ సిరమ్స్ ఉంటాయి కదా, మనం ఎలా అయితే యూస్ చేస్తామో నైట్ అప్లై చేసుకొని పడుకుంటాం కదా, అలా సిరమ్ అవ్వాలి. కంట్లోకి వెళ్ళకూడదు. నీ హ్యాండ్ కొనేది అప్లై చేసేసి అంతే. సో ఫస్ట్ టోనర్ కాటన్లో వేసి అప్లై చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ అలా పైన అలా అప్లై చేసుకుని ట్యాప్ చేసుకొని వెయిట్ చేసేయచ్చు. ఈ సిరమ్తో నీట్గా మసాజ్ చేసుకోవాలి, స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు మసాజ్. ఐస్లోకి వెళ్ళకుండా కొంచెం జాగ్రత్త పడాలి. ఫస్ట్ టోనర్ పెట్టి తర్వాత సిరం పెట్టాం కదా, అవి క్లీన్ చేయమన్నమాట. క్లీన్ చేయకుండా దానిపైన మసాజ్ చేస్తే కొంతమంది క్లీన్ చేసుకుంటారు. నా ఆప్షన్ అయితే, అంటే నాకు తెలిసి అయితే క్లీన్ చేయకుండా దానిపైన మసాజ్ చేసుకుంటే ఈ టోనర్, ఈ సిరం ఇవి డైరెక్ట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి చాలా మంచి లుక్ వస్తుంది.
ఓన్లీ అంటే నాకు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ లేవు అందుకని చెప్పి స్టీమ్ పెట్టుకోలేదు. స్టీమ్ పెట్టుకొని ఎప్పుడంటే స్క్రబ్ ఆఫ్టర్ స్క్రబ్ అనమాట. టోనర్కి ముందు స్క్రబ్ చేసుకునే ఈ గ్యాప్లో స్టీమ్ పెట్టుకొని ఇది వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ రిమూవర్ దీంతో రిమూవ్ చేసుకుంటారు. సెవెన్ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. 1 2 ఇక్కడ 3 అలా ఐబ్రోస్తో 5 4 ఇక్కడ ఒక ప్రెజర్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక ప్రెజర్ పాయింట్ ఉంటుంది. ఈ పైనుంచి ఇలా వెళ్ళి ఇక్కడ ఒక ప్రెజర్ పాయింట్. 7 ప్రెజర్ పాయింట్స్ కంపల్సరీ మనం చేయాలి అవి. సో మసాజ్ చాలా రిలాక్స్డ్గా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా లైట్స్ ఆన్ చేసి కాదు, లైట్స్ ఆఫ్ చేసి చేస్తాం అన్నమాట. స్లోగా నిద్ర వచ్చేసేలా చేయాలి మసాజ్ ఎప్పుడైనా. క్లిన్జింగ్ 5 minutes, స్క్రబ్ కొంచెం హార్డ్గా ఉండే స్కిన్స్కి అయితే 10 minutes, 7 to 8 10 minutes అనమాట. సెన్సిటివ్ స్కిన్స్ వాళ్ళకైతే 3 to 5 minutes ఈ గ్యాప్లో అయిపోవాలి. అండ్ నెక్స్ట్ వీటికి టోనర్, ఇంకా అవి కొంతమంది క్లీన్ అంటే టిష్యూతో క్లీన్ చేసుకుంటారు, అలా క్లీన్ చేయొచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గా ఏంటది మసాజ్ క్రీమ్ అప్లై చేసేస్తాం. మసాజ్ క్రీమ్ పెట్టాక కూడా వాటర్ పెట్టి క్లీన్ చేయను అనమాట, అది కూడా టిష్యూతో ట్యాప్ చేసి దానిపైన మాస్క్ వేసేస్తాను. ఇలా స్లోగా చేయాలి. అంటే ఇంట్లో సెల్ఫ్ చేసుకునే వాళ్ళకైతే కొంచెం కష్టం, ఇంకొకరు హెల్ప్ తీసుకున్నట్టయితే ఇలా చేయాలి. ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మొత్తం క్రీమ్స్ అన్నీ ఫస్ట్ చేసాం కదా అలా చేసుకుంటారు. ఇదొకటి కొంచెం అదే మసాజ్ కొంచెం స్లోగా కొంచెం ప్రెజర్ ఇస్తూ చేసుకుంటే సరిపోతుంది. అయిపోతుంది.